ప్రపంచంలో ఉండే అన్ని దోమల్ని చంపేస్తే ఏమవుతుంది? ప్రపంచంలోని రిచెస్ట్ పర్సన్స్ రిచ్ కాకముందు ఏం చేసేవారు? పిల్లి కీరకాయని చూస్తే ఎందుకు భయపడుతుంది? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రపంచంలో ఉండే అన్ని దోమలు చనిపోతే ఏమవుతుంది? మన భూమిపై 3500 కంటే ఎక్కువ దోమల యొక్క జాతులు ఉన్నాయి. ఇందులో కేవలం 100 జాతులు మాత్రమే మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులను వ్యాపిస్తాయి. కానీ ఈ 100 జాతులు ఎంత ప్రమాదం అంటే ఇవి కాటేయడం వల్ల హిస్టరీలో యుద్ధం చేసి చనిపోయిన వారి కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఇప్పుడు మీకు అనిపించచ్చు అన్ని దోమల్ని చంపడం మంచి ప్లాన్ అని. కానీ కాదు. దోమలు కూడా మన ఈకో సిస్టమ్ లో భాగమే. కప్పలు, పక్షులు, డ్రాగన్ ఫ్లై ఇలా చాలా జంతువులు దోమల్ని తింటాయి. ఒకవేళ అన్ని దోమలు చనిపోతే ఫుడ్ చైన్ కూడా డిస్టర్బ్ అవ్వచ్చు. అలాగే ఇవి చాలా ప్లాంట్స్ ని పాలినేట్ కూడా చేస్తాయి. ఇందుకే వాటిని చంపడం కంటే ఐస్లాండ్ లేదా అంటార్టికాకి వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ దోమలు ఉండవు. జపాన్ లో చెక్క ఇండ్లను తయారు చేయడానికి వాడే ఈ నింజా టెక్నిక్ చూస్తే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. ఈ టెక్నిక్ ని షెషిమోనో అని అంటారు. ఇందులో చెక్కలని జాయిన్ చేయడానికి ఎటువంటి మేకులను లేదా ఫెవికాల్ ను వాడరు. చెక్కల్లో ఇలాంటి బొక్కలను పెడతారు. కరెక్ట్ షేప్ అండ్ సైజ్ ని చూసుకొని వాటిలోకి ఫిక్స్ చేస్తారు. ఈ టెక్నిక్ తో తయారైన ఫర్నిచర్ చాలా సంవత్సరాల వరకు బానే ఉంటుంది. ఏమైనా డ్యామేజ్ అయితే జాయింట్ నుంచి తీసేసి కొత్తది వేస్తారు. కానీ దీనిని తయారు చేయడానికి చాలా శ్రమ మరియు టైం తీసుకుంటుంది. అందుకే మన పక్క మేకుల కొట్టి పని కానిచ్చేస్తారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పిల్లి కీరకాయని చూస్తే ఇలా ఎందుకు భయపడుతుంది మరియు ఇలా అన్ని పిల్లిలతోనూ అవుతుంది? ఒక సింహంతోనే ఆటలాడే పిల్లి ఒక కీరకాయని చూస్తే ఇలా ఎందుకు రియాక్ట్ అవుతుంది? వీటికి భయం కీరకాయ వల్ల కాదు, పాము వల్ల. ఎందుకంటే ఒక థియరీ ప్రకారం పిల్లి సడన్ గా కీరకాయని చూస్తే దానిని విషమైన పాముగా భావిస్తుంది. ఎందుకే ఎవరైనా పిల్లికి తెలియకుండా వెనక కీరకాయని పెడితే ముందు అది భయపడుతుంది, కానీ ఆ తర్వాత కీరకాయని చూసి తినకుండా ఉండలేదు. ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్స్ రిచ్ అవ్వక ముందు ఏమి చేసేవారు? ఫస్ట్ ముఖేష్ అంబానీ. అతను పుట్టడంతోనే రిచ్ గా పుట్టాడు. కానీ ఇతని నాన్న శ్రీ ధీరుభాయ్ అంబానీ ఒక పేద కుటుంబంలో పుట్టాడు మరియు ఇతని ఫస్ట్ బిజినెస్ ఒక స్కామ్. 1928 లో ధీరుభాయ్ అంబానీ యెమెన్ దేశంలో ఒక పెట్రోల్ పంప్ లో పనిచేసేవాడు. ఆ కాలంలో యెమెన్ దేశంలో సిల్వర్ కాయిన్స్ ని యూజ్ చేసేవారు. ఈ విషయం ధీరుభాయ్ అంబానీకి తెలిసిన వెంటనే వాటిని కరిగించి అమ్మడం స్టార్ట్ చేశాడు మరియు చాలా ప్రాఫిట్స్ సంపాదించాడు. దీనివల్ల మార్కెట్ లో ఈ కాయిన్స్ తగ్గడం స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఇతన్ని పట్టుకోక ముందే ఇతను 1958 లో ఇండియాకి వచ్చి బిజినెస్ ని చేయడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఎలాన్ మస్క్. ఇతను ఇప్పుడు ఈ ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్. కానీ ఇతను 13 సంవత్సరాల్లోనే బ్లాస్టర్ అనే గేమ్ ని క్రియేట్ చేసి $500 కి అమ్మేశాడు. ఇదే ఇతని ఫస్ట్ సాలరీ. ఆ తర్వాత అతను జిప్టో అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీని కాంపాక్ కి $307 మిలియన్ కి అమ్మేశాడు. ఆ తర్వాత ఇతను x.com ని క్రియేట్ చేశాడు. ఇదే ఆ తర్వాత పేపాల్ గా మారింది మరియు స్పేస్ ఎక్స్, టెస్లా లాంటి ప్రపంచాన్ని మార్చే స్టార్టప్స్ కూడా చేశాడు. ఆ తర్వాత ట్విట్టర్ ని కూడా కొనేశాడు. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన భూమిపై ఉన్న నీటిని అంతా ఒక చోటికి తేరిస్తే దాని వాల్యూమ్ ఎంత చిన్నగా ఉంటుందంటే అది మన భూమి యొక్క వాల్యూమ్ లో కేవలం 0.2% మాత్రమే. కానీ మనకు భూమిపై 71% నీళ్లు ఉన్నాయని ఎందుకు చెప్తారు? ఈ 71% అర్త్ యొక్క సర్ఫేస్ పై ఉండే నీళ్లు. అంటే భూమి యొక్క సర్ఫేస్ పై 71% నీళ్లతో కవర్ అయ్యింది. ఈ విషయాలు మీకు తెలుసు, కానీ గుడ్లగోబిని సైలెంట్ కిల్లర్ అని ఎందుకు అంటారు? మరియు ఈ ప్రపంచంలోనే ప్రమాదకరమైన వాచ్ గురించి మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోని చూడండి.